శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 29వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపం చేయవారికి అది నాశనకరము. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు ఈ వచనంలో మనం గమనించగలుగుతాం. ఈ వచనంలో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఒక మాట ఏంటంటే యథార్థవంతునికి అనేటువంటి మాట. యథార్థత అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే 112వ సంకీర్తనలో దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేసేటువంటి ఒక మాట ఉంది. యథార్థవంతుని యొక్క ప్రార్థన ఆయనకి శోభానీయమైనటువంటిది. యథార్థవంతునికి ఏ మేలు చేయక మానని జ్ఞాపకం చేయబడింది. దేవుని బిడ్డలారా, జీవితంలో యథార్థమైనటువంటి మనసు కలిగినప్పుడు, యథార్థమైనటువంటి క్రియలు మనకు కలిగినప్పుడు వాటి యొక్క విశిష్టమైనటువంటి మేలును, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. కొన్ని పర్యాయాలు యథార్థంగా ఉండటం ద్వారా నష్టపోవచ్చు, నిందమోయాల్సి వచ్చింది. యథార్థంగా ఉండటం ద్వారా ద్వేషించబడతాం, దూషించబడతాం కావచ్చు. కానీ ఒక దినం ఖచ్చితంగా యథార్థవంతుని యొక్క ఆ ఆలోచనలు కానీ, ఆ క్రియలు కానీ, ఆ మాటలు కానీ అవి దాచబడినటువంటి వజ్రాలు లాంటివి. దాచబడినటువంటి వజ్రం ఎంత విలువైనటువంటి ఒక దినం దొరికినప్పుడు ఎంత విలువగా గుర్తిస్తుందో సమాజం, మనలో ఉన్నటువంటి యథార్థత కూడా ఒకవేళ మనుషులు గుర్తించకపోయినా ఏదో ఒక దినాన ఖచ్చితంగా గుర్తించబడుతుంది. 2వ తలంపు ఏంటంటే యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అనేటువంటి మాట. అంటే యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం. యథార్థవంతుని కొరకు దేవుడు మరి ఆశ్రయదుర్గముగా ఏర్పాటు చేస్తాడు అనేటువంటిది జ్ఞాపకం చేయబడింది. నిజమే. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే యథార్థంగా జీవించినటువంటి యోసేపు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయదుర్గం, అలాగే యథార్థవంతునిగా జీవించిన దానియేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయదుర్గం, అలాగే యథార్థవంతురాలుగా జీవించినటువంటి ఎస్తేరు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయదుర్గాన్ని వారి యొక్క జీవితాలను బట్టి ఉదయం మనం గ్రహించాలి. మన జీవితానికి ఒక చక్కటి మరి ఒక ఉపదేశంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో యథార్థత కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా మనకి ఏర్పాటు చేస్తాడు. ఒక దుర్గాన్ని మన కొరకు దేవుడు నిర్ణయించి సిద్ధపరుస్తున్నటువంటి సత్యాన్ని ఈ ఉదయం మనందరం కూడా గ్రహించాలి. జీవితంలో మరి యథార్థత కలిగి జీవించడం నేర్చుకుందాం. దేవుని యొక్క మరి ఏర్పాటు ఆశ్రయ దుర్గాన్ని కలిగినటువంటి వారుగా ఆశ్రయ దుర్గంలో మరి నిమ్మలంగా జీవించగలిగినటువంటి కృప దేవుడి ఉదయం మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు. జ్ఞానటువంటి సొలొమోను గొప్ప సందేవ సూక్తిని జ్ఞాపకం చేసేటువంటి మేము ఆ సూక్తిని జ్ఞాపకం చేసుకుని మా జీవితానికి అనుభవించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభు, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గమని జ్ఞాపకం చేయబడింది. యథార్థంగా జీవించినటువంటి యోసేపుకు, యథార్థంగా జీవించిన దానియేలుకు, యథార్థంగా జీవించినటువంటి ఎస్తేరుకు దేవా ఏ విధమైనటువంటి దేవా మీరు ఉన్నతంగా వారిని దీవించి హెచ్చించారో ప్రభువా. దేవా ఈ ఉదయకాల సమయంలో టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి యథార్థత నుంచి విడిచిపోకనైనా యథార్థత కలిగినటువంటి జీవితం, నడవడిక, మనస్సును కలిగి ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.